వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం హర్నాల్ అండ్ ద పర్పుల్ క్రియాన్ మూవీ రివ్యూ చేద్దాం. ఇది వచ్చేసి నెట్ఫ్లిక్స్ స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడు మూవీలో వచ్చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్. ఇది తెలుగులో ఉంది, తెలుగు డబుల్ వర్షన్ కూడా ఉంది హాలీవుడ్ మూవీ. ఇప్పుడు మూవీ విషయానికి వస్తే ఫస్ట్ హర్నాల్డ్ పర్పుల్ క్రియాన్ వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్ ఏంటంటే వీళ్ళు ముగ్గురు ఒక క్యారెక్టర్లో బుక్లో ఉంటారు క్యారెక్టర్స్. అయితే వీళ్ళు క్రియాన్ తోటి వీళ్ళు రియల్ వరల్డ్కి వచ్చేస్తారు. వీళ్ళు ముగ్గురు 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి ఒక బుక్లో క్యారెక్టర్స్. అక్కడ నుంచి రియల్ వరల్డ్కి వచ్చేస్తారు. రియల్ వరల్డ్కి వచ్చి ఇంకా ఒక బాబుని కలుస్తారు, ఫ్యామిలీని కలిసి ఇంకా క్రేయాన్ తోటి డిఫరెంట్ అన్ని క్రియేట్ చేస్తుంటారు. అన్ని చిన్న చిన్న థింగ్స్ అన్ని క్రియేట్ చేస్తుంటారు. ఒక బైక్ క్రియేట్ చేస్తుంటారు, ప్లస్ కార్ క్రియేట్ చేస్తుంటారు, ప్లస్ రోడ్స్ క్రియేట్ చేస్తుంటారు. ఇంకా అన్ని జంతువులు చిన్న చిన్న జంతువులు క్రియేట్ చేస్తుంటారు, స్పైడర్స్ క్రియేట్ చేస్తుంటారు. ఇట్లా కార్టూన్ లాగా బాగుంటుంది అది. ఆ బాబు ఫ్యామిలీ పరిచయం అవుతారు. ఫ్యామిలీ పరిచయం అయిన తర్వాత ఇంకా ఆ బాబును బయటికి తీసుకెళ్ళడం, ఆ బాబు కూడా కొంచెం క్రియాన్లో కొంచెం పార్ట్ తరగిస్తాడు. ఆ బాబు కూడా చిన్న చిన్నవన్నీ చేస్తుంటాడు, చిన్న డైనోసారస్ లాంటివి అదొకటి క్రియేట్ చేస్తాడు. ఇంకా వాళ్ళ ఇంటికి కలర్ వేయడం అలాంటివి క్రియేట్ చేస్తుంటాడు. సినిమాటోగ్రఫీ బాగుంది, వీడియోగ్రఫీ బాగుంటుంది, విజువల్ ఎఫెక్ట్స్ బాగుంటాయి, ఇందులో స్క్రీన్ ప్లే కూడా బాగుంటుంది. మనకి ఎక్కడ బోర్ కొట్టదు మూవీ. డిఫరెంట్ క్రయాన్ క్రియేట్ చేసేది బాగుంటుంది. క్రయాన్ తోటి చిన్న చిన్న తయారు చేయడం నెక్స్ట్ అలాంటివి బాగుంటాయి. ప్లస్ చిన్న క్లైమాక్స్ బాగుంటుంది. మెయిన్ క్లైమాక్స్లో వచ్చేసి ఇంకా ఒకతనికి అక్కడ వాళ్ళ క్రయాన్ వచ్చేసి ఇంకో ఫస్ట్ సూపర్ మార్కెట్ సీన్ ఒకటి బాగుంటుంది. సూపర్ మార్కెట్లో ఏంటంటే అక్కడ కామెడీ చాలా ఉంటుంది. సూపర్ మార్కెట్లో వాళ్ళ ఫ్యామిలీ, ఒక బాబు ఫ్యామిలీ అని చెప్పిన వాళ్ళ మదర్ వచ్చేసి సూపర్ మార్కెట్లో పనిచేస్తుంది. అక్కడ వచ్చేసి తను కొంతసేపు వాళ్ళ కొడుకుని తీసుకెళ్ళడానికి స్కూల్కి వెళ్తుంది. అప్పుడు హీరో వచ్చేసి అక్కడ క్రయాన్తో చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాడు. ఒక బాబు వచ్చేసి హెలికాప్టర్ టై ఉంటుంది. తను హెలికాప్టర్ ఎగురుతాను ఫ్లై చేయాలని చెప్పి అంటాడు. అప్పుడు హెలికాప్టర్కి రెక్కలు పెడతాడు. అయితే హెలికాప్టర్ రెక్కలు క్రయాన్తో పెడతాడు. హెలికాప్టర్ ఒక సూపర్ మార్కెట్ ఫ్లై అవుతుంది. అప్పుడు సూపర్ మార్కెట్ చాలా డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ చాలా అవుతుంది. ఆ డ్యామేజ్ చూపించే సన్నివేశాలు బాగుంటాయి. హెలికాప్టర్తో పాటు వాళ్ళ అమ్మ కూడా, మా పాప అమ్మ కూడా దాంతో పాటు వెళ్ళడం అలా బాగుంటుంది కామెడీ సీక్వెన్సెస్. నెక్స్ట్ వచ్చేసి క్లైమాక్స్ సీన్ బాగుంటుంది. క్లైమాక్స్లో వచ్చేసి ఇంట్లోనే ఇంకో క్యారెక్టర్ ఉంటాడు. అతను వచ్చేసి ఆ క్రయాన్ తీసుకొని తనకు వచ్చేసి సూపర్ పవర్స్ కావాలని చెప్పి అప్పుడు ఇతనికి ప్లస్ హీరోకి ఫైట్స్ ఉంటాయి. అతను వచ్చేసి ఆ క్రయాన్ నోట్లో మింగేస్తాడు. మింగిన తర్వాత తనకు పవర్స్ లాగా వచ్చేస్తాయి. వచ్చి ఇంకా అతనికి హీరోకి ఫైట్స్ ఉంటాయి. అతని దగ్గర చిన్న క్రయాన్ లాంటివి ఉంటుంది, వాళ్ళ కొడుకు ఇచ్చింది. అప్పుడు అన్ని డిఫరెంట్ తయారు చేస్తుంటారు. ఒక పెద్ద ఫ్యాన్ తయారు చేస్తాడు. అతను వచ్చి డిఫరెంట్ వెపన్స్ తయారు చేస్తుంటాడు. అట్లా ఫైట్స్ చాలా ఉంటాయి. ఆ క్రియేషన్ బాగుంటుంది, ఫైట్స్ క్రియేషన్, విజువల్ ఎఫెక్ట్స్ అన్ని. మొత్తం మూవీ అంతా క్రయాన్ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటుంది. పర్పుల్ క్రయాన్ టోటల్ పర్పుల్ కలర్ బాగా చేశారు. ఒక దగ్గర ప్లేన్ తయారు చేసి ప్లేన్లో వెళ్ళేది కూడా, అది కూడా బాగుంటుంది. చిన్న ప్లేన్ లాంటివి తయారు చేస్తారు. ప్లేన్లో వీళ్ళు నలుగురు వెళ్తుంటారు. వీళ్ళిద్దరు బాబు కూడా ప్లేన్లో వెళ్ళడం ప్లస్ ప్లేన్లో డిజైన్స్ తయారు చేయడం, అది కూడా బాగుంటుంది. టోటల్ మూవీకి రేటింగ్స్ వచ్చేసి 4.5/5 ఇవ్వచ్చు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్.